ఇవి 5/5/2025 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ను వాపస్ పంపుతూ కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ. 5th May 2025 పాలమూరు డిపిఆర్ వాపస్ వచ్చిన లేఖ ఇది. మీరు డిపిఆర్ వాపస్ వచ్చి ఇప్పటికి 7 నెలల 7 నెలల నుంచి ఎందుకు పెదవులు మూసుకున్నారు? 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఒక్క అనుమతి కూడా ఎందుకు తేలేదు? మేము 7 అనుమతులు తెచ్చాం కదా, మీరు ఒక్క అనుమతి అన్న తెచ్చిండ్రా? అనుమతులు తేలేదు కానీ డిపిఆర్ వాపస్ తెచ్చారు. ఇగో ఇది దిస్ ఇస్ ద లెటర్ 5/5/2025. నిన్న ఉత్తమ్ బుకాయిస్తుండు, లేలే మేము 45 TMCలకు ఉత్తరం రాయలే, మేము అడగనే లేదు అన్నాడు. ఇగో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లెటర్. ఇదేమో 90 TMCలు పాలమూరుకు కేటాయిస్తూ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 246 2022 సంవత్సరం 90 TMCలు కేటాయిస్తూ ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జీవో. ఇదేమో 45 TMCలు చాలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి రాసిన ఉత్తరం. 45 చాలు అని ఉత్తరం రాసిన ఢిల్లీకి. మొత్తం అంటే టైం వేస్ట్ కానీ పేజ్ నెంబర్ 2 పారాగ్రాఫ్ నెంబర్ 4 ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ అకార్డ్ అప్రైజల్ ఆఫ్ ద డిపిఆర్ ఆఫ్ PRLIS విత్ ఎ యూటిలైజేషన్ కెపాసిటీ ఆఫ్ 45 TMC. 45 చాలు, మా డిపిఆర్ ని అప్రైజల్ చేయండి అని సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తూ ఢిల్లీకి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి. తలకాయ ఎడబెట్టుకుంటారు ఇప్పుడు మీరు. మేము ఉత్తరమే రాయలేదన్నావు కదా, ఇది మీరు రాసిన ఉత్తరమే, సంతకం మీదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సంతకం నీది కాదా? ఇది నువ్వు రాసిన సంతకమే, నువ్వు పెట్టిన సంతకమే. మంచిగా చూడు పోయి. 45 జాలని మేమేమో 90 TMCలకు 7 అనుమతులు తెస్తాం, నువ్వేమో డిపిఆర్ వాపస్ తెస్తావు, సగం జాలు 45 జాలని ఉత్తరం రాస్తావు. ఎవరు ముక్కులో పెడతావు? దీని మీద 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది, 4 లక్షల ఎకరాల దిండి ఆయకట్టు ఉన్నది. అంటే ఈ 45తోని నల్గొండకు అన్యాయం చేస్తావా? మహబూబ్ నగర్కి అన్యాయం చేస్తావా? రంగారెడ్డికి అన్యాయం చేస్తావా? రంగారెడ్డిలో 5 లక్షల ఎకరాలు ఉంది, 7 లక్షలు పాలమూరులో ఉంది, 4 లక్షలు నల్గొండలో ఉన్నది. త్రాగునీటి అవసరాలు ఉన్నాయి. ఈ 45 జాలని ఎట్లా రాస్తావు ఉత్తరము? వై ఆర్ యూ కాంప్రమైజింగ్? ఎవరి డైరెక్షన్? చంద్రబాబు గారి డైరెక్షనా? ఎవరి డైరెక్షన్ తో నీటి కేటాయింపులు తగ్గించారు? గతంలో కూడా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులు ఆంధ్రాకు అప్పజెప్తే ఆనాడు కేసీఆర్ గారు గర్జించి నల్లగొండ సభ పెడితేనే కదా తోక ముడిచి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. లేలే పొరపాటైంది మేము అప్పజెప్పం అని అసెంబ్లీలో తీర్మానం ఎప్పుడు చేసిండ్రు? కేసీఆర్ గారు బయటకు వచ్చి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, 10 ఏళ్లలో మేము ప్రాజెక్టులు అప్పజెప్పలేదు, మీరు వచ్చి 10 రోజులు కాలే ఎట్లా అప్పజెప్తారు అని కేసీఆర్ గారు బయలుదేరితే పోరాడితే ఆ రోజు మళ్ళీ మీరు తోకముడిచారు. ఇవాళ కూడా కేసీఆర్ గారు ఎందుకు వచ్చిండ్రు? అరే మేము ఆలోచించింది 170, ముందైతే 90 తీసుకొని కడదామని మేము ప్లాన్ చేస్తే నువ్వు 45కి ఎట్లా తగ్గిస్తావని పాలమూరుకో నల్లగొండకో రంగారెడ్డికి అన్యాయం జరిగితే ఈరోజు కేసీఆర్ గారు నీ ప్రభుత్వాన్ని అడిగారు. దాన్ని సమాధానం చెప్పండి, సవరించుకోండి, కానీ ఈ చిల్లర వాగుడు ఎందుకండి?